ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనములు. మా ఈ జీసీఎస్సీ తెలుగు ఆన్లైన్ సహవాసానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఒకవేళ మనమందరం ఒక చోట కలిసి ఉండకపోవచ్చు, వేరు వేరే చోట్లలో వివిధ ప్రాంతాల్లో ఉండొచ్చు. కానీ దేవుని ఆత్మ మన అందరినీ తోడుగా ఉండి ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా కలిపి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించుటకు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశానికి ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సాహించి సంతోషిద్దాం. ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ ఏమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం కొనసాగిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వసంపన్నుడ, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. నీవే మా స్తుతులకు పాత్రుడవు, ఘనత మహిమకు అర్హుడైన వాడవు తండ్రి. నాయన నీ నామమునకు స్తుతించి ఆరాధించుటకు మాకు కల్పించిన గొప్ప అవకాశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తండ్రి. నాన్న ఇంతవరకు నాన్న నీ కంటి పాప వల్లే మమ్మల్ని కాపాడినందుకు నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. నాన్న ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ అపాయం రానని తండ్రి. నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడినందుకు నీకే స్తోత్రం 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 తండ్రి. నాయన మీరే మా ఆశ్రయం, కోట, దుర్గమైన ఉన్నదాడు తండ్రి. నాన్న తండ్రి, అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన మా దేవా తండ్రి, మా పాప నిమిత్తమై సిలువలో రక్తాన్ని చిందించి తిరిగి లేచిన జీవము గల మా దేవా నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధుడవ తండ్రి, నీవే పరిశుద్ధుడు తండ్రి. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయం తండ్రి. మా నోటి మాట, హృదయ ధ్యానము నాన్న నీకు ఇంపుగా ఉండునుగాక తండ్రి. నాయన మమ్మల్ని పరిశుద్ధ ఆత్మతో నింపు తండ్రి. నాయన ఇదిగో దేవ, మీ సేవకుని కోసం ప్రార్థించుచున్నాము తండ్రి. జీవము గల నీ వాక్యము పంచునన్న మీ సేవకుని నాన్న నీ ఆత్మతో నింపి మాకు ఆత్మీయ ఆహారం దయచేయము తండ్రి. నాయన నీ జీవ వాక్యపు వెలుగు జాడలో నడవడానికి తండ్రి నాయన మాకు సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జీసీఎల్సీ అందరూ సంతోషంగా ఉన్నారా? ఒక సమయంలో సంతోషంగా ఉన్నట్లయితే మనం అందరం కలిసి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఒక సమయంలో దేవుని నామాన్ని కొన్ని పాటలు పాడుతూ ఆయన మహిమ గల నామాన్ని గణపరుద్దాము. చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిద్దాం. దేవా
ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన తండ్రి, మీ పాదాలు దగ్గరికి వచ్చిచున్నాము. మీరు ఈ ప్రపంచముని మీ హస్తాలతో చేస్తున్నారు తండ్రి. ఈ ప్రపంచం నుండి ఈ వైరస్ తీసివేయండి ప్రభువా. మీ మీద భారం పెట్టి ఉంచాము తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తారని నమ్ముచున్నాము ప్రభువా. మీ దయగలిగిన నామంలో అడిగుంచున్నాము తండ్రి. ఆమేన్. కనికరము గల స్వామి, నాయన మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధి నిమిత్తమై మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినములలో నాయన ఈ COVID-19 వలన వచ్చినటువంటి ఈ ఇబ్బందుల వలన మేమందరమును కలుసుకోలేక ఈ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ తో ఒకరినొకరు కలుసుకుంటూ అనుగ్రహించినటువంటి ఈ అవకాశం నిమిత్తమై మీకు కృతజ్ఞతావందనములు తండ్రి. ఈ COVID-19 ద్వారా నా తండ్రి అనేక మందికి సువార్త ప్రబలముగా చెప్పబడుతున్న తండ్రి. నాయన సువార్త వినిన వారందరూ క్రీస్తు యేసు ప్రభువు వైపు తిరుగుటకు వారి హృదయములను మీరే మళ్లించమని బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశంలో ముఖ్యంగా ఎన్నో ఆత్మలను నశించిపోతుండగా నాయన ఈ సువార్త బలముగా వారిలో పనిచేసి వారు క్రీస్తు యేసు ప్రభువు నిజమైన దేవుడిని తెలుసుకుంటకు వారి నేత్రములు విప్పండి తండ్రి. దయగల దేవా, ఈ కష్ట సమయంలో మీ రాక సిద్ధము త్వరలో రానైనదని మేము చూస్తున్నాము తండ్రి. సంఘమును దేవుని బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీ రాక కొరకై సిద్ధపరచండి తండ్రి. ఆయన మీరు మమ్మలను మీ యొక్క బిడ్డలుగా అంగీకరించి ఇతరులకు దేవుని కర్మగా ఉండమని చెప్పి ఉన్నారు తండ్రి. ఆయన మేమెవరమునో తప్పిపోకుండా సంఘమంతయు పరిశుద్ధపరచుకొని క్రీస్తు యేసు ప్రభువు రాకడ కొరకు సిద్ధంగా ఉండనట్లు దీవించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మిక్కిలి వినిమితో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గ్లోబల్ క్రిస్టియన్ లైఫ్ సెంటర్ సంఘ కార్యక్రమంలో ఈ విధంగా ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హిందీ ఆరాధన మరియు 10:30 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన ఆన్లైన్లో జరుగును. అదేవిధంగా ప్రతి ఆదివారం సాయంత్రము 8 గంటలకు యవనస్తుల కొరకు గూగుల్ మీట్లో స్పెషల్ టాక్ జరుగుతుంది. యవనస్తులైన వారు దీనిలో పాల్గొని ఆశీర్వాదం పొందగలరు. మరియు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. మన దేశం కోసం, మన సంఘం కోసం ప్రార్థనలు జరుగుతుండగా ఇందులో పాల్గొనుటకు ప్రేరేపింపబడితే మన సంఘ కాపరులను సంప్రదించగలరు. ప్రతి సోమవారం సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు మరియు ప్రతి శుక్రవారం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రార్థనా సహవాసం ఆన్లైన్లో జరుగుతున్నాయి. ప్రతి బుధవారము సాయంత్రం 6:30 గంటల నుండి బైబిల్ స్టడీ జరుగుతుంది. మరియు మన చిన్నపిల్లల కొరకు ఆన్లైన్ సండే స్కూల్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎన్రోల్ చేసుకొనుటకు 9717545335 నంబర్ను సంప్రదించగలరు. ప్రతి మాసంలో 4వ ఆదివారము సాయంత్రము 5:30 గంటలకు తెలుగు సర్వీస్ ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఈ సమయంలో దేవుని సన్నిధికి మన దశమ భాగములు మరియు కానుకలను తీసుకొని వద్దాము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కొరకు బ్యాంకు వివరములు మీ ముందున్న స్క్రీన్ పై చూడగలరు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. సర్వశక్తిమంతుడా, సర్వాధికారివి, సర్వోన్నతుడు అయినటువంటి దేవా, మీకే వేలాది వందనాలు దేవా. మరి తండ్రి, మీ యొక్క కృపా కనికరం బట్టి వందనములు నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో భద్రపరిచావు తండ్రి, మీకే వేలాది వందనాలు ప్రభువా. మరి తండ్రి నాయన, మీరు ఇచ్చిన వాటిలో నుండి ప్రభువా, మరి నాయన దశమ భాగములుగా ప్రభువా, మరి కానుకలుగా సమర్పించుకుంటుండగా ప్రభువా, మరి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి నాయన ప్రభువా. మరి ఇచ్చే హస్తాల్ని, ప్రతి హస్తాల్ని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలు తీర్చమని తండ్రి ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమా
రక్షకుడా యేసునాథా ఆరాధనా. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మీ ముందు ఈ రకంగా వచ్చి దేవుని వాక్యం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి అలాగే మన పాస్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను. వాక్యము చదివినట్లుగా ఈరోజు మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను ధ్యానం చేసుకుందాం. అందరం తలలు ఉంచుకుంటే కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, యేసుక్రీస్తు నామంలో మాకు నీవిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవా, నీ వాక్యము వెలుగై ఉన్నది. నీ వాక్యము మా జీవితాలకి వెలుగు, మాలో జీవాన్ని ఇచ్చేటటువంటి వాక్యమై ఉన్నది కనుక ప్రభా మాతో మాట్లాడండి. మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మా హృదయాలతో మాట్లాడండి, మా ఆత్మలతో మాట్లాడండి. మేము వినబోయే ఈ వాక్యం ద్వారా నీ నామం మహింపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చబడునుగాక. తండ్రి, నీ నామానికి మహిమ, మాకందరికీ దీవెనలు ఈ వాక్యం ద్వారా కలగాలని మాతో ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుకుందామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ వాక్యంలో మనం చూస్తే ఈ 12వ అధ్యాయం ఇలాగ స్టార్ట్ అవుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఏ సాక్షి సమూహము? ఆ సాక్షి సమూహము ముందుకెళ్ళి చూస్తే 11వ అధ్యాయంలో దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. మనము ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవరైతే ఈ పత్రికను రాశాడో ఆ రచయిత అందరూ పౌలు అని అనుకుంటారు, కానీ పౌలు గారు ఈ పత్రిక రాశారు అని మనకు క్లియర్గా ఈ పత్రికలో కానీ వేరే ఎక్కడ కూడా లేదన్నమాట. కానీ ట్రెడిషనల్గా పౌలు గారు రాశారని చెప్పి అని అందరికీ అనుకుంటూ ఉంటారు. ఎవరైనా కానీ, ఎవరు రాసినా కానీ ఈ పత్రికను ఎవరికి రాశారు అంటే హెబ్రీయులు, హీబ్రూస్ హూ ఆర్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ, దేవునిని యేసుక్రీస్తుని నమ్ముకొని క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఆ హెబ్రీయులు ఎవరైతే ఉన్నారో అనేక దేశాల్లో వాళ్ళు విస్తరించబడి ఉన్నారు. కానీ వారందరూ కూడా కష్టాలలో, శోధనలో, అనేకమైనటువంటి టెంప్టేషన్స్ అండ్ ట్రయల్స్లో వాళ్ళు వెళుతూ ఉంటుండగా విశ్వాసం నుంచి తొలగిపోవటానికి అవకాశము వాళ్ళలో ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మన రచయిత వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ పత్రిక రాశాడనమాట. అందుకోసమే మీరు హెబ్రీయులు 4వ అధ్యాయము 5వ అధ్యాయము చదివినట్లయితే దానిలో ఏముంటుందంటే, we don't have an high priest who cannot empathize with our problems and difficulties, but we have someone who was suffered like us. మనలాగే అనేక శోధనలు అనుభవించినటువంటి మన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు అన్నట్లుగా చెప్తారు అక్కడ. అలాగే ఆయన అనేక కష్టాలు ఎందుకు అనుభవించాడంటే వాటి ద్వారా ఆయన సంపూర్ణుడయ్యాడు అని చెప్పి 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. సో ఈ పత్రిక శోధనల గురించి, కష్టాల గురించి వెళ్తున్నటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ రాయబడింది అనమాట. అందుకోసమే 11వ అధ్యాయంలో చూస్తే ఏముంటుందంటే,
ఇది 11వ అధ్యాయాన్ని ఫేమస్గా ఏమంటారంటే హాల్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. ఫెయిత్ వారియర్స్ గురించి రాయబడింది, ఫెయిత్ గురించి, విశ్వాసం గురించి రాయబడింది అనమాట. దీన్ని మనం తెలుగులో విశ్వాస వీరులు అని అనుకోవచ్చు. 11వ అధ్యాయము క్రిస్టియన్ విశ్వాస వీరుల గురించి రాయబడింది అనమాట. ఎవరంటే ఏబేల్ దగ్గర నుంచి శామ్యూయల్ వరకు అనేకులను మన రచయిత తీసుకొస్తాడు. అబ్రహాం దగ్గర నుంచి ఐజక్, జేకబ్, అలాగే డేవిడ్, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ వాళ్ళు కష్టాల్లో గుండా వెళ్ళారు. కష్టాల్లో గుండా వెళ్ళినప్పటికీ కూడా వారు విశ్వాసంలో నిలబడి ముందుకు చూస్తూ వాళ్ళ యొక్క పందాన్ని వాళ్ళు పరిగెత్తారు అని చెప్పి చెప్తాడనమాట. ముఖ్యంగా చూస్తే 36, 37, 38 వచనాలు, 11వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదివితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి కనుక చదివితే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. మన ముందున్న మన విశ్వాస పితరులు ఉన్నారు చూడండి. ఈ విశ్వాస వీరులు ఎటువంటి వాళ్ళంటే రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు. వాళ్ళు కొండలలో సంచారం చేస్తూ సొరంగాలలో, గుహలలో, అడవులలో వాళ్ళు జీవించారు. చాలా కష్టాలు అనుభవించారు. అయినప్పటికీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. సో మన రచయిత ఏం చెప్తున్నాడంటే, ఎవరికి వస్తే రాస్తున్నాడో వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, మీరు కష్టాల్లో కూడా వెళ్తూ ఉన్నారు, అయినప్పటికీ మన ముందున్నటువంటి ఈ సాక్షి సమూహాన్ని చూడండి, వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ అవ్వండి, వాళ్ళని చూసి మీరు మీ విశ్వాస దీనిని కూడా ముందుకు నడిపించండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ వాక్యం వింటున్న ఎవరైనా కానీ మీరు కష్టాల్లో ఉంటే, మీరు చాలా శ్రమలలో గుండా వెళ్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ tribulations and temptations and difficulties, I want you to take courage. మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. మన ముందు వెళ్ళినటువంటి పితరులు కూడా చాలా కష్టపడ్డారు. మన ముందు వెళ్ళిన పితరులు కూడా అనేక శ్రమల గుండా వెళ్ళారు. అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని వదులుకోలేదు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్టీస్ టుడే, I would like to encourage each one of you, take heart, because our forefathers also went through the same problems and they did not give up on their hope, they did not give up on their faith. కాబట్టి మనము కూడా మన విశ్వాసాన్ని పట్టుకొని ముందుకు వెళదాము. ఆ కాంటెక్స్ట్లో మన రచయిత ఏం చెప్తున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందాన్ని ఓపికగా పరిగెడదాము అని చెప్తున్నాడు అనమాట. సో మన విశ్వాసము అనే ఈ పరుగు పందెమును చూడండి, దాన్ని మనము ఓపికగా పరిగెడదాము, కంప్లీట్ చేద్దామని చెప్తున్నాడు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ పందెము గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 4-5 మాటలు ఈ పందెం గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, ఈ పందెము అన్న మాట వింటానే మనకి తెలుగులో, ఈవెన్ ఇంగ్లీష్, ఇట్ ఈస్ రేస్. ద మొమెంట్ వీ హీర్ అబౌట్ రేస్, ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు అవర్ మైండ్, మొదటి ఆలోచన మన మనసుకు వచ్చేది ఏంటంటే పోటీ, కాంపిటీషన్. ద మొమెంట్ యూ థింక్ అబౌట్ రేస్, ఇట్ ఈస్ కాంపిటీషన్ అగేన్స్ట్ ఎనదర్ పర్సన్. పందెం అనగానే ఇంకొకరితో పోటీ పడి గెలిచేది. అయితే మన రచయిత చెప్తున్నటువంటి పందెము వేరే వాళ్ళతో పోటీ పడేది కాదు. ఈ క్రైస్తవ్య పందెమును చూడండి,
దేన్నైతే మనల్ని పరిగెత్తాలి ఓపికతో అని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆ పందెంలో దెర్ ఇస్ నో కాంపిటీషన్. పోటీ ఎవరితో లేదండి. ఈ పోటీ లేకపోగా దీనిలో ఉన్నది ఏంటంటే మనము కేవలము దాన్ని కంప్లీట్ చేయాలి. ఈ పందెము మన ఎదురుగా ఉన్నదాన్ని we just have to complete this. So my first point that I want to tell you is, in this race there is no competition, instead there is completion. You just have to complete this race that is set before you. ప్రతి ఒక్కరికి కూడా ఒక రేస్ మన ముందు ఉంది. మనము దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ పాయింట్. సో ఇన్ దిస్ క్రిస్టియన్ రేస్, ఈ క్రైస్తవ్య పందెం మన ముందు ఏదైతే ఉన్నదో, దెర్ ఈస్ నో కాంపిటీషన్ విత్ అదర్ పర్సన్. వీ జస్ట్ హ్యావ్ టు కంప్లీట్ దిస్. మరి కాంపిటీషన్ ఎవరితో అయ్యా అంటే మన పక్కనున్నటువంటి క్రైస్తవులతో కాదు, మన పక్కనున్నటువంటి మన సహోదరులతో కాదు. ఒక్కొక్కసారి కాంపిటీషన్ వస్తే దేంతో వస్తుందంటే ఈ లోకంతో. అందుకోసమే సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనం ఈ పందాన్ని పరిగెత్తాలని చెప్పి రచయిత చెప్తాడు. సో మన జీవితాలలో యాజ్ క్రిస్టియన్స్, యాజ్ వీ రన్ దిస్ రేస్ దట్ ఈస్ సెట్ బిఫోర్ అస్, మన ముందు ఉంచబడినటువంటి ఈ రేస్ను మనం పరిగెడుతూ ఉంటుండగా దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ దిస్ సిన్ టు ఎంటాంగిల్ అస్. ఈ సిన్, ఈ లోక పాపము మనల్ని వెనక్కి లాగటానికి అవకాశం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన అట్రాక్షన్స్ మనల్ని వెనక్కి లాగటానికి అవకాశం ఉంది. అవి మన ముందుకు వచ్చినప్పుడు మనం పరిగెత్తలేకపోవచ్చు, మధ్యలో మనము వదిలేసేయచ్చు. అందుకోసము రచయిత చెప్తున్నాడు, మీరు అటువంటి స్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీరు కష్టపడుతున్నారో, ఎప్పుడైతే మీ ఈ లోకం మిమ్మల్ని ఎంతో లాగుచు మీరు దాంట్లో పడిపోతూ ఉన్నారు, అటువంటి సమయంలో డోంట్ గివ్ అప్, కంటిన్యూ టు రన్. లుక్ ఎట్ జీసస్. యేసు వైపు చూస్తూ మీరు ముందుకు పరిగెత్తండి అని చెప్పి మన వాక్యము చెప్తుందన్నమాట. ఈ సమయంలో నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నేను 6-7 తరగతుల్లో ఉన్నప్పుడు మా ఊరిలో ఐదు తరగతి తర్వాత 5th క్లాస్ తర్వాత దేర్ వాస్ నో స్కూల్ ఇన్ అవర్ విలేజ్. సో వీ హ్యాడ్ టు గో టు అ విలేజ్ నెక్స్ట్ టు అవర్స్. మా ఊరు దగ్గరలో ఉన్న వేరే ఊరికి వెళ్ళి మేము 6-7 తరగతి చదువుకునేవాళ్ళము. 7వ తరగతిలో ఉన్నప్పుడు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఒక పరుగు పందాన్ని పెట్టాడు. సో ఆ స్కూల్లో ఏముండేదంటే చుట్టుపక్కల ఉన్న 6-7 గ్రామాల నుంచి అందరూ పిల్లలు వచ్చి అక్కడ చదువుకునేవాళ్ళు. సో మేము కూడా అలాగే వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటుండగా ఒకానొక రోజున ఈ పరుగు పందాన్ని పెట్టాడు. ఆ పరుగు పందెంలో ఏం చెప్పాడంటే ప్రతి విలేజ్ నుంచి ఒక్కొక్కరు అబ్బాయి వచ్చి ఈ రేస్లో పాల్గొనాలి అని. సో మా ఊరు వైపు నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరూ నన్ను నామినేట్ చేశారు. సో నేను అక్కడికి వెళ్ళాను, లైన్లో నిలబడ్డాను. నిలబడబోయే కొంచెం ముందు నాకు అనిపించింది వేరే వాడు ఒకడున్నాడు, వాడు నాకంటే బాగా పరిగెడతాడు మా ఊరు వాడు అని చెప్పి వాడిని నేను ఐ నామినేటెడ్ హిమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఐ సెంట్ హిమ్ బికాస్ ఐ థాట్ హీఈస్ ఎ బెటర్ రన్నర్. యాక్చువల్గా చెప్పాలంటే హీఈస్ ఎ బెటర్ రన్నర్ దెన్ ఐ. సో ఆ రోజు ఆ అబ్బాయిని నిలబెట్టాను, అందరూ నిలబడ్డారు లైన్లో. ఇది అబౌట్ 200 మీటర్లు ఏమో ఉంటుందన్నమాట. సో పరిగెడుతూ ఉన్నారు. పరిగెడుతూ ఉంటుండగా మావాడు హీ టుక్ ఆఫ్ రియల్లీ వెల్ అండ్ హీ స్టార్టెడ్ రియల్లీ రన్నింగ్ వెల్ అండ్ చాలా ముందు పరిగెడుతూ ఉన్నాడు. సో హీ వాజ్ హాఫ్ వే త్రూ, సగం కంటే పైకి వెళ్ళేసరికి మావాడు లీడ్లో ఉన్నాడు. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సడన్గా ఏం జరిగిందంటే పరిగెడుతూ ఉంటుండగా ఆడి షర్ట్ పై జేబులో నుంచి కొన్ని చిల్లర డబ్బులు బయటపడ్డాయి. సో పరిగెత్తేవాడు సడన్గా ఆగి ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఈలోపు మిగతా వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే
ఆల్దో హీ వాస్ అ కేపబుల్ రన్నర్, మంచి పందిగాడు, బాగా పరిగెత్తేవాడే, అయినప్పటికీ ఈ డబ్బులు ఎప్పుడైతే అక్కడి నుంచి జారి పడ్డాయో, వెన్ ద మనీ స్పిల్డ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్, హీ స్టాప్డ్ అండ్ టుక్ దట్ మనీ. మీన్ వైల్ అదర్స్ అవుట్ ర్యాన్ హిమ్. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి గెలిచారనమాట. సో లైక్ దిస్, ఈవెన్ మన క్రైస్తవ్య మన రేస్లో కూడా వరల్డ్లీ టెంప్టేషన్స్ మన వైపు వచ్చి మనల్ని లాగటానికి ప్రయత్నిస్తాయి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు కంపీట్ అగేన్స్ట్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్స్ అగేన్స్ట్ అండ్ గో ఫార్వర్డ్. సో ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, వీ డోంట్ హ్యావ్ కాంపిటీషన్ in this race with other brothers and sisters. Instead, we have a competition with this world which is full of sin, with all of its attractions. It has so many things to attract us with. It has so many fashions to come and take our attention from Christ. So we should be careful to divert ourselves from that and focus on our goal. First point, there is no competition amongst the brothers. Instead, there is only we need to complete this race. దీన్నే మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే, నాట్ ఓన్లీ అమాంగ్స్ట్ ద బ్రదర్స్, ఈవెన్ అమాంగ్స్ట్ ద చర్చెస్. మన క్రిస్టియన్ చర్చెస్ని చూసుకుంటే, ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్. ప్రతి చర్చ్ కూడా వాళ్ళ విధానాలను బట్టి దేవుడిని ఆరాధిస్తారు. సో దెర్ ఈస్ నో కాంపిటీషన్ బిట్వీన్ వన్ చర్చ్ అండ్ అనదర్ చర్చ్, అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంపిటీషన్ బిట్వీన్ వన్ చర్చ్ అండ్ అనదర్ చర్చ్. ప్రతి చర్చ్కి వాళ్ళ రేస్ ఉంది, వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయాలి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ఇట్, అండ్ దే షుడ్ నాట్ కంపీట్ విత్ వన్ అనదర్. ఎగ్జాంపుల్ చూసుకుంటే, మన బైబుల్లో అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము దేవుణ్ణి ఆరాధించే స్టైల్ వేరే, అదే దావీదు దేవుణ్ణి ఆరాధించే స్టైల్ వేరే. దావీదు ఎలాగ ఆరాధించాడు దేవుణ్ణి? పాటలు పాడుకుంటూ, డ్యాన్స్లు వేసుకుంటూ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అదే అబ్రహాము ఆయన ఒబీడియన్స్ తోటి దేవుణ్ణి ఆరాధించేవాడు. దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. అందుకోసమే దేవుడు ఈయన అన్నాడు, నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పాడు. అదే దావీదునైతే ఏమన్నాడంటే, హీఈస్ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. సో డిఫరెంట్ పీపుల్ విల్ వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్, అండ్ గాడ్ లైక్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దేవుడు వాళ్ళందరినీ ఇష్టపడతాడు. సో దే షుడ్ నాట్ బి ఎనీ కాంపిటీషన్ బిట్వీన్ చర్చెస్. రాదర్ we should only aim to complete the race that is set before us. Second point, all of us, manam andarmu kuda, we have different race to run. ఈ రేస్ ఏదైతే మన ముందు పెట్టున్నదో డిఫరెంట్గా ఉంటుంది. ఆ రేస్ అందరిది ఒకేలాగా ఉండదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అకార్డింగ్లీ we should run our race. మీరు ఈ అథ్లెటిక్స్లో చూస్తే, ఈ పరుగు పందాలనే చూస్తే, అనేక రకమైన పరుగు పందాలు ఉంటాయి తెలుసా. ఒలింపిక్స్కి వెళ్తే, ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోకి వెళ్ళినా కానీ, దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ రన్నింగ్ రేసెస్. 100 meters, 200 meters, 400 meters. వీటిలోనే మళ్ళా రిలే రేసెస్ 4x100, 4x400, 800 meters, 1500 meters, ఆ తర్వాత 5000 meters, ఆ తర్వాత 10 kilometers, 25 kilometers, 50 kilometers. వాటిలో కూడా వాక్ అండ్ రన్ both. So there are varieties of races that are there. అలాగే మన క్రైస్తవ్యంలో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ రేసును పరిగెత్తాలి. ఆ రేసులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది రేసెస్ దే వుడ్ బి వెరీ లాంగ్ రేస్, లైక్ 50 kilometers.
They have to slog it out. They have to endure and persevere, and they have to complete. ఓపికతోటి పరిగెత్తి దాన్ని కంప్లీట్ చేయాలి. బట్ దేర్ ఆర్ అదర్ రేసెస్ విచ్ ఆర్ షార్ట్, లైక్ 100 meters. 100 meters ఈజ్ ద షార్టెస్ట్ రేస్ దట్ ఈస్ దేర్. చాలా తక్కువ. 100 meters రేట్ ఒలింపిక్స్లో చూస్తే 9 secondsలో కంప్లీట్ అయిపోద్ది. బట్ దట్ ఈస్ ద మోస్ట్ వాచ్డ్ అథ్లెటిక్ ఈవెంట్ ఇన్ ఒలింపిక్స్. అలాగే మన జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితాల్లో కొంతమంది వారి ఇది తక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క పరుగు పందెము తక్కువగా ఉంటుంది. కొంతమంది చాలా ఇట్స్ అ లాంగ్ వన్, బట్ వీ హ్యావ్ టు కంప్లీట్ వాట్ ఎవర్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ఆర్ రేస్, వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అందరూ వినే ఉంటారు బిల్లీ గ్రాహం గారి గురించి. బిల్లీ గ్రాహం అనే ఆయన ది మోస్ట్ prolific evangelist the world has ever seen. కోట్లాది మందిని యేసుక్రీస్తు వైపు నడిపించాడు ఆయన. ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలుసా? 100 సంవత్సరాలు. 1918 నుంచి 2018 వరకు 100 సంవత్సరాల పాటు ఆయన జీవించాడు. ఈ 100 సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలు, కనీసము 50 నుంచి 60 సంవత్సరాలు ఆయన దేవుని పరిచర్య చేశాడు. కోట్లాది మందిని దేవుని వైపు నడిపించాడు. అదే వేరే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, మీరు వినుండకపోవచ్చు. ఇంకొక ఆయన ఉన్నారు, జిమ్ ఇలియట్ అని. జిమ్ ఇలియట్ గారు, ఆయన కూడా అమెరికా నుంచి, ఆయన కూడా మిషనరీగా వెళ్ళారు వేరే దేశానికి. ఈక్వెడార్ అనే సౌత్ అమెరికా దేశానికి ఆయన ఇవాంజలిస్ట్గా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆకా అనే ఒక తెగ ఉంటే వాళ్ళని యేసుక్రీస్తు వైపు నడిపించడానికి ఆయన వెళ్ళాడు. ఆయన భార్య, ఆయన, ఇంకొక ఫ్రెండు, వాళ్ళంతా కలిసి వెళ్ళారు. వెళ్ళి ఈ ట్రైబ్ ఏంటంటే, ఆ తెగ వాళ్ళు వేరే మనుషుల దగ్గరికి రానివ్వరు, వస్తే చంపేస్తారు. సో అందుకోసమని ఈయన ఏం చేసేవారంటే, ఆయన ఫ్రెండ్తో కలిసి ప్రతిరోజు హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళకి కొన్ని తినుబండారాలు, కొన్ని అవసరమయ్యే వస్తువులు డ్రాప్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళు చూస్తూ ఉండేవారు. సో అవి చేసి ఆయన వస్తూ ఉండేవాడు. ఇలాగా కొన్ని నెలలు పోయిన తర్వాత ఏమనుకున్నాడంటే, నాకు ఇప్పుడు వీళ్ళతోటి ఒక అనుబంధం ఏర్పడింది, వాళ్ళు నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఒక రోజున ఆయన అతని ఫ్రెండ్ కలిసి మెల్లగా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళటం స్టార్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చే కొలది చూసి భయపడిపోయి ఎప్పటిలాగే బాణాలు పెట్టి వాళ్ళని కొట్టి చంపేశారు. చనిపోబోయేటప్పటికి జిమ్ ఎలియట్ గారి వయసు ఎంతంటే 28 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ కూడా. కానీ 28 సంవత్సరాల్లోనే ఆయన చనిపోయాడు. చేస్తున్న పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గురించి చెప్పడం, సువార్త గురించి చెప్పడం. ఆ ప్రాసెస్లో ఆయన 28 సంవత్సరాలకే చనిపోయారు. ఆయన రేస్ వాజ్ వెరీ షార్ట్. తర్వాత ఏం జరిగిందో తెలుసా? అదే ఆకా ట్రైబ్కి వాళ్ళ భార్యే తర్వాత వెళ్ళి ఆవిడ అక్కడ వాళ్ళతో పాటు జీవించి యేసుక్రీస్తుని చెప్పి చర్చ్ ప్రారంభించి వాళ్ళ కొడుకు అక్కడ పాస్టర్ అయ్యి ఆకా ట్రైబ్ అందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు సెర్చ్ చేయొచ్చు నెట్లో కావాలంటే దీని గురించి. ఆయన రేస్ వాజ్ ఓన్లీ వెరీ షార్ట్ రేస్, వెరాజ్ బిల్లీ గ్రాహం గారిది వెరీ లాంగ్ రేస్. దేవుడు వీళ్ళిద్దరినీ కూడా యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ రేస్, వెల్ డన్ అని అంటాడు. సో వీ హ్యావ్ డిఫరెంట్ రేసెస్, వీ హ్యావ్ మనకి వేరు పందాలు ఉన్నాయి మనకి. మనము దాన్ని ఫెయిత్ఫుల్గా కంప్లీట్ చేయాలి. దట్ ఈజ్ అవర్ కాల్. ఇంకొకటి వచ్చేసి, కొంతమంది రేసులు, మన రేస్ అంటే బేసికల్లీ ఈ క్రైస్తవ జీవితం, మనం జీవించే జీవితము కొంతమందికి చాలా కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి చాలా సులువుగా కూడా ఉండొచ్చు. కొంతమందికి అది అంత కష్టంతోనే కూడుకొని ఉంటుంది. అయ్యో, నాకు యేసుక్రీస్తు నమ్ముకున్నా కానీ నాకు ఎందుకు ఇలాగ అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కొంతమందికి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత చాలా మంచి
అద్భుతాలు జరిగి జీవితం అంతా చాలా బాగా అయిపోయి సజావుగా జరిగిపోతుంది. అది వాళ్ళకిచ్చిన రేసు, ఇది మనకిచ్చిన రేసు. ఎవరి రేసును వాళ్ళు కంప్లీట్ చేయాలి. ఎవరి రేసును వాళ్ళు ఓపికతో పరిగెత్తి కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు వాళ్ళని చూసి అరే ఇదేంటి అతనిది అలాగుంది, నాకేమో ఇలాగుంది అని చెప్పి మనం ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ క్రైస్తవ జీవితంలో, ఈ క్రైస్తవ రేస్లో ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకోకూడదు. ఎవరిది వారికే, అది వాళ్ళు ఫెయిత్ఫుల్గా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం చూసుకుంది ఏంటంటే, ఈ క్రైస్తవ్య పరుగు పందెంలో the only thing that we have to do is to complete this race and not compete with each other. రెండోది, all of us have different patterns of race. మన ముందున్న పరుగు పందెము రకరకాలుగా ఉంటుంది రకరకాల ప్రజలకి. ఒకరిని చూసి ఒకరు మనము కంపేర్ చేసుకోకుండా మన రేస్ని మనము కంప్లీట్ చేసుకోవాలి. అయితే మనం అందరము రకరకాల రేసులు కలిగి ఉంటే ఏమని ఉద్దేశం అంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పందాన్ని పెట్టి వారి పందాన్ని కనుక కంప్లీట్ చేయగలిగితే దాని ద్వారా దేవుని యొక్క రాజ్యము స్థిరపడుతుంది. ఇది ఎలాగంటే 1 కొరింథియన్స్ 12వ అధ్యాయం, 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్లుగా క్రైస్తవ్యం అనేది, క్రిస్టియానిటీ ఈజ్ అ బాడీ. ఇట్స్ లైక్ అ బాడీ, హ్యూమన్ బాడీ, మన శరీరం లాంటిది. దీంట్లో అనేక అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలన్నీ కూడా వాటి పనులు చేయాలి. కళ్ళు చూడటం, ముక్కు వాసనకి, గాలి పీల్చుకోవడానికి, చేతులు వాటి పనులు చేయడానికి, కాళ్ళు నడవటానికి. కాళ్ళ పనులు చేయకపోతే ఈ బాడీ అంతా కూడా బాధపడుతుంది. చెయ్యి పని చేయకపోతే బాడీ అంతా కూడా బాధపడుతుంది. ఎవరి పని వారు సక్రమంగా చేసుకుంటూ ఉంటే ఈ బాడీ హెల్దీ బాడీగా ఉంటుంది. ఈ శరీరము చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ మెంబర్ ఆఫ్ దిస్ బాడీ, ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ, ఇఫ్ ఇట్స్ పర్ఫార్మింగ్ ఇట్స్ రోల్, దెన్ ద బాడీ ఈజ్ ఇన్ అ గుడ్ షేప్. ఇట్ ఈజ్ అ హెల్దీ బాడీ. కాబట్టి మనము ఈ బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఎలాగున్నాయో అలాగే క్రైస్తవ్యంలో ప్రతి మనిషి కూడా ఒక్కొక్క పార్ట్ అన్నమాట. వారందరూ వాళ్ళ రోల్స్ని కేర్ఫుల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు ఈ క్రైస్తవ్యం అనే శరీరము, యేసుక్రీస్తు యొక్క చర్చ్ ఏదైతే ఉన్నదో అది సంతోషంగా సుఖంగా ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటంటే, మనము ఇలాగా మన పని మనము చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఓవరాల్గా చాలా మంచి జరుగుతుంది క్రైస్తవ్య బాడీకి. ఆ 12వ అధ్యాయంలో పౌల్ గారు ఇలాగ కూడా చెప్తారు, ఒకవేళ కన్ను తన పని తను చేయలేదనుకో, అప్పుడేమవుతుంది? శరీరం అంతా బాధపడుతుంది. కాబట్టి ఇప్పుడు మన కన్ను కనుక ఆ పని చేయాలి అంటే చేస్తూ ఉన్నప్పుడు మిగతా శరీరంలో ఉన్నవన్నీ కూడా సంతోషించాలి, మిగతా శరీర అవయవాలన్నీ కూడా సంతోషించాలి. సో క్రైస్తవ్యంలో ఇఫ్ ఎవ్రీబడి ఈస్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ వెరీ వెల్ ఇన్ క్రిస్టియానిటీ, ఎవ్రీ పర్సన్ ఈస్ డూయింగ్ దేర్ డ్యూటీస్ diligently, then the body as a whole, the Christ body would be happy. So therefore we need to encourage each other. We need to clap for each other. We need to push each other to complete their respective goals. వాళ్ళ పరుగు పందాలను వాళ్ళు కంప్లీట్ చేయడానికి మనం ఒకరికొకరిని చప్పట్లు కొట్టుకొని మనం ఎంకరేజ్ చేసుకొని ప్రోత్సహించుకొని నడిపి ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. అలాగే ఈ ఎఫిషియన్స్
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాసుంటుందంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికి ఈ లోకంలో దేవుడు మనందరినీ ముందుగానే నిర్ణయించిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడట. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనందరము కూడా వీ హ్యావ్ డిఫరెంట్ గుడ్ వర్క్స్ టు డూ. మనమందరము వేరే వేరే పనులు, గుడ్ వర్క్స్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ సెట్ బిఫోర్ అస్, అవి చేయడానికి మన దేవుడు సృష్టించాడు. ఆ పనులు మనం చేయాలి. సో దీనిలో నేను చెప్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆరాధించి పాటలు పాడి స్టేజ్ మీద పాటలు పాడే వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. క్రైస్తవ్యం రేస్ ఏంటంటే, ఇట్ హ్యాస్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు డూ. దేవుడు ముందుగానే మంచి కార్యములు చేయడానికి ఆ మంచి కార్యాలను సిద్ధపరిచి పెట్టాడట. ఆ పనులు కనుక వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉంటే అదే వాళ్ళ యొక్క మినిస్ట్రీ, అదే వాళ్ళ సేవ. కొంతమందికి వాళ్ళ కుటుంబంలో యేసుక్రీస్తుని చూపిస్తూ మిగతా వాళ్ళందరికీ జీవించటమే, అది మాత్రమే వాళ్ళ సేవ అవ్వచ్చు. కొంతమందికి కేవలం ఒక అనాథాశ్రయం నడిపించటము, లేకపోతే ఒక వృద్ధుల ఆశ్రయం నడిపించటం, అటువంటిది వాళ్ళ కార్యం అయి ఉండొచ్చు. కొంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పడము వాళ్ళ పరిచర్య అవ్వచ్చు. కొంతమందికి దేవుణ్ణి ఆరాధించడం పరిచర్య అవ్వచ్చు. కొంతమందికి వాళ్ళ వర్క్ ఎన్వైరన్మెంట్లో, వాళ్ళు పనిచేసే కంపెనీలో దేవునికి టెస్టిమనీగా నిలబడటము, అది వాళ్ళకి దేవుడిచ్చినటువంటి వాళ్ళ పందెం అవ్వచ్చు. సో డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు డూ, అండ్ గాడ్ హ్యాస్ prepared all these good works for them much in advance. Therefore, let us find out what our role is, what our race is. మన పరుగు పందెం ఏంటో మనం తెలుసుకొని దాన్ని కేర్ఫుల్గా పరిగెత్తి దాన్ని కంప్లీట్ చేస్తే దేవుడు బడా మంచి దాసుడా అని అంటాడు. ఓకే, సో ఫస్ట్ పాయింట్, there is no competition, instead it is to complete. కంప్లీట్ చేయడమే మన యొక్క కర్తవ్యం. రెండోది వచ్చేసి, వేరు ప్రజలు, క్రైస్తవ్యులు వేరు రేసులు కలిగి ఉన్నారు. ఎవరిది వాళ్ళు కంప్లీట్ చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఈ రేస్ని కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా దే విల్ హ్యావ్ అ ప్రైజ్ టు బి గివెన్, దే విల్ హ్యావ్ అ రివార్డ్. అంటే మనం ఇది కంప్లీట్ చేస్తున్నంతనే మనకి బహుమతి దొరుకుతుంది. ఈ లోకపు రేసుల్లో ఏంటంటే, ఇఫ్ యూ కమ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్, యూ విల్ గెట్ అ రివార్డ్. బట్ మన క్రైస్తవ్యంలో, ఇఫ్ ఓన్లీ వీ కంప్లీట్ ద రేస్, వీ విల్ గెట్ అ రివార్డ్. మనం కంప్లీట్ చేసిన వెంటనే మనకి బహుమానం వస్తుంది అన్నమాట. ఇఫ్ వీఆర్ అనేబుల్ టు కంప్లీట్, ఒకవేళ మనకు కష్టాల్లో ఉంటే కనుక, గాడ్ విల్ హెల్ప్ us. మత్తయి 25వ అధ్యాయము, మాథ్యూ 25th చాప్టర్ 14th 15th వర్సెస్ చూస్తే, ఇది మన తలాంతులు ఉపమానం అన్నమాట, పారబుల్ ఆఫ్ టాలెంట్స్. దానిలో చూస్తే ముగ్గురు సేవకుల్ని తీసుకొని ఈ యజమాని ఒకతనికి 5 తలాంతులు, ఇంకొకతనికి 2 తలాంతులు, ఇంకొకతనికి 1 తలాంతు ఇస్తాడు. అతను ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చేసరికి 5 తలాంతులు ఇచ్చిన అతను యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, ఇదిగో నేను ఇంకొక 5 సంపాదించిన దాంతోపాటు 10 ఇదిగోండి అని ఇస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? భళా మంచి దాసుడా, కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు ఇంకా మరికొన్ని ఇస్తాను, వచ్చి నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో అని అంటాడు. రెండో అతను వస్తాడు, అతనికి 2 తలాంతులు ఇస్తే ఆ 2తో పాటు ఇంకొక 2 తలాంతులు నేను తీసుకొచ్చానయ్యా అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఎగ్జాక్ట్గా ఫస్ట్ అతనుకు ఏమన్నాడో అదే అంటాడు. బళా నమ్మకమైన మంచి దాసుడా,
కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీకు మరిన్ని ఇస్తాను, వచ్చి నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో. వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, కమ్ అండ్ జాయిన్ యువర్ మాస్టర్స్ హ్యాపీనెస్ అని అంటాడు. సో మనకి ఎన్ని తలాంతులు, మనది రేస్ ఎంత గొప్పది, ఎంత లాంగ్, ఎంత బిగ్ అనేది కాదు, ఇచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అనేది. ఒకవేళ నమ్మకంగా ఉంటే వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని మనకి రివార్డ్ ఇస్తాడు. ఆ రివార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిగ్ యువర్ మినిస్ట్రీ వాస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు అప్రిషియేట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. అందుకే కొంతమంది జీవితాల్లో చాలా కష్టాలు ఉండొచ్చు, కొంతమంది జీవితాలు సాఫీగా జరగవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఈ తలాంతులు ఇచ్చాడట. కాబట్టి మనకి ఒకవేళ కష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అది 1 కొరింథీయులు 10వ అధ్యాయము 35వ వచనం అనుకుంటా, 10వ అధ్యాయంలో ఉంది, 34, 35 వచనాలు ఎక్కడో. God will not give you more temptations than what you can bear. Everybody will be given what they can bear. మనము భరించగలిగినటువంటి శ్రమలనే దేవుడు మనకిస్తాడు, కానీ మోయలేని భారాన్ని దేవుడు మనకి ఇవ్వడు. ఒకవేళ మనకి కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే దేవుడికి మన పైన నమ్మకం ఉంది, ఏమనంటే మనము దాన్ని భరించగలము అని. కాబట్టి మనకున్నటువంటిది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, ఎలాగున్నా కానీ మన యొక్క పందాన్ని ఓపికతో, నమ్మకంతో కంప్లీట్ చేయడము మన టార్గెట్గా ఉంచుకోవాలి. సో 3 పాయింట్లు. దెర్ ఈస్ నో కాంపిటీషన్, ఇట్స్ అబౌట్ కంప్లీషన్. సెకండ్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ రేసెస్. మన రేస్ డిఫరెంట్గా ఉండొచ్చు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడోది, అపాన్ కంప్లీషన్, కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేర్ ఈజ్ అ రివార్డ్, దేర్ ఈజ్ అ ప్రైజ్. సో దేర్ ఫోర్ మనము కేర్ఫుల్గా, ఓపికతో పరిగెత్తాలి. ముగించబోయే ముందు 2 మాటలు చెప్తాను. ఒకటి వచ్చేసి, ఈ పరుగు పందెం ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ అ ప్రిపరేషన్ ఫర్ అవర్ ఇటర్నల్ లైఫ్. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఈ కష్టమైనటువంటి, లేకపోతే మనకున్నటువంటి ఈ శోధన ద్వారా మనం వెళ్తుంటే, ఈ లాంగ్ ఆర్ షార్ట్, ఈ రేస్ ద్వారా గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మనల్ని ఈ నిత్య జీవం ఏదైతే ఉన్నదో దానికోసము మనల్ని దీని ద్వారా ప్రిపేర్ చేస్తున్నాడు. అది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రేసులో కష్టపడి మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, హీ ఈజ్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవితం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకొకటి, ఇట్స్ మోర్ లైక్ అ సీక్రెట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. If we want to successfully complete this race, practice is very important. Practice is very important. Practice లేకపోతే కనుక ఎవరు కూడా రేస్లో గెలవలేరు. If you take any sports person, if you take any athlete, ఉసేన్ బోల్ట్ని తీసుకుందాం, ఆయన ఎంతగా ప్రాక్టీస్ చేస్తేనో అన్ని రికార్డులని ఆయన స్థాపించగలిగాడు. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి టు విన్ అ రేస్. మన క్రైస్తవ్యంలో విన్నింగ్ రేస్ ఈజ్ కంప్లీషన్. అయితే ఈవెన్ ఫర్ దట్ కంప్లీషన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ అండి? ప్రాక్టీస్ అంటే ఇలాగా, యేసుక్రీస్తే మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. మార్కు 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ while it is still dark, he went out to a solitary place and prayed there. ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారుజామునే యేసుక్రీస్తు లేచి ఏకాంతమైన ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడట. అది ఒక్కసారే రాశారు, కానీ దట్ ఈజ్ హిస్ డైలీ రొటీన్. యేసుక్రీస్తుది అది ప్రతిరోజు దినచర్య.
అలా చేయటం వలననే ఆయన తన తక్కువ షార్ట్ టైంలో 33 ఇయర్స్లోనే హీ కుడ్ కంప్లీట్ హిస్ రేస్ సక్సెస్ఫుల్లీ. కాబట్టి సీక్రెట్ ఆఫ్ కంప్లీటింగ్ అవర్ రేస్ ఈజ్ దిస్ ప్రాక్టీస్. ఇఫ్ వీ ప్రాక్టీస్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం లేచి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే యేసుక్రీస్తులాగా వైల్ ఇట్ ఈస్ స్టిల్ డార్క్, ఇఫ్ యూ గెట్ అప్, ప్రే, ప్రిపేర్ ఫర్ ద డే. దట్ ఈస్ our preparation, that is our practice. Then we will be able to complete our race successfully. అప్పుడే మనం మన రేస్ని కంప్లీట్ చేయగలం. లేకపోతే ఏమవుతుందంటే పడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఈ లోకం మనల్ని లాగినప్పుడు మనము వెనక్కి తిరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన రేస్ ఎంత కష్టంగా ఉంటుందంటే మనము పరిగెత్తలేము, మనకి చాలా బాధలు ఎక్కువైపోతాయి. నేను భరించలేకపోతున్నాను ప్రభు అంటాం. అటువంటప్పుడు యేసు వైపు చూసి మనం కనుక ప్రార్థన చేస్తే దేవుడు మనకు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. 1992 ఒలింపిక్స్లో బార్సిలోనాలో జరిగింది, స్పెయిన్లో. ఆ ఒలింపిక్స్లో డెరెక్ రేమండ్ అని ఒక అథ్లెట్, ఆయన 400 మీటర్స్లో పార్టిసిపేట్ చేశాడు. 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశాడు. ఆయన్ని అందరు ఏమనుకున్నారంటే హీఈస్ గోయింగ్ టు విన్ అ మెడల్, డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు విన్ అ మెడల్ అని అనుకున్నారు. అయితే రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది, పరిగెడుతూ ఉన్నారు. సడన్గా సంథింగ్ హ్యాపెన్. ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. When I am down and oh my soul so weary, when troubles come and my heart burdened be, then I am still and wait here in the silence until you come and sit a while with me. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on. చూశారు కదా, ఈయనలాగా
మనకి ఏదన్నా భరించలేని కష్టం వచ్చి మనం పరిగెత్తే ఈ యొక్క రేసులో భరించలేని కష్టం వచ్చి మనం కనుక ప్రభు వైపు చూసి ప్రభువా సహాయం చేయి, నేను పరిగెత్తలేకపోతున్నాను కానీ పరిగెత్తాలనుంది, నాకు నేను కంప్లీట్ చేస్తాను, నాకు కంప్లీట్ చేయాలనుంది, హెల్ప్ చేయి తండ్రి అంటే కనుక దేవుడు వచ్చి ఆ తండ్రిలాగా మన తండ్రి అయిన దేవుడు వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు, ఆ ఫినిష్ లైన్ని క్రాస్ చేస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీ రేస్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. ఈ 3-4 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. దెర్ ఇస్ నో కాంపిటీషన్ విత్ అదర్స్, వీ జస్ట్ హ్యావ్ టు కంప్లీట్. ఆర్ రేస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ రేస్. ఇప్పుడు ఒకవేళ మనం కంప్లీట్ చేస్తేనే మనకి ప్రైజ్ వస్తుంది. అయితే దీనికి సీక్రెట్ ఏంటంటే ప్రాక్టీస్, ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్, ప్రేయర్ ప్రాక్టీస్, దట్ విల్ హెల్ప్ అస్. అది మనకి ఆ ప్రేయర్ ప్రాక్టీసు హెల్ప్ చేస్తుంది మన రేస్ని కంప్లీట్ చేయడానికి. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇది మన నిత్య జీవానికి దిస్ ఈజ్ అ ప్రిపరేషన్. చివరిగా వెళ్ళటం మనకి కష్టమవుతూ ఉంటే, మార్గము చాలా కఠినంగా ఉంటే యేసు వైపు చూడండి, ఆయన మీకు హెల్ప్ చేస్తాడు. మే గాడ్ బ్లెస్సెస్. ఐ వాంట్ టు షేర్ దిస్, ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. మీతో అందరితో ఇది పంచుకోవాలనుకుంది, ఎందుకంటే లోకమంతా కూడా ఒక కఠినమైన స్థితిలో గుండా వెళ్తూ ఉంది, అల్లకల్లోలంగా ఉంది. నోబడీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్. ప్రజలంతా చాలా భయభ్రాంతులుగా ఉన్నారు. అంతం ఎప్పుడైనా రావచ్చు అన్నట్లుగా ఉంది. అందుకోసమే ఇది మంచి తరుణం మనకి టు అసెస్ అండ్ సీ హౌ వీఆర్ రన్నింగ్ అవర్ రేస్. మన పరుగు పందాన్ని మనం ఎలా పరిగెడుతున్నాము అనేది ఒకసారి ఆగి చూసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దేవుడి దగ్గర మనకు బహుమానం ఉంది, లేని ఎడల కష్టమైపోతుంది మనకి. కాబట్టి మన అనేక ఆప్యాయులు, మన ప్రియులు, our close people have passed away. They passed on from this life to eternal life. రీసెంట్గా మన వాళ్ళు, మనకి అత్యంత సన్నిహితులు మనల్ని వదిలి యేసు దగ్గరికి వెళ్ళిపోయారు. సత్యం ఏంటంటే ఒకానొక రోజున మనము కూడా వెళ్ళబోతాం. అది ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇది మంచిది మనకి. మన రేస్ ఏంటి అని తెలుసుకొని ఆ రేసులో మనము ఓపికతో నమ్మకంతో పరిగెత్తి దాన్ని కంప్లీట్ చేయాలి. May God help us. Let us pray. Loving Father in heaven, I want to thank you, praise you for giving us this opportunity. Oh Lord, we love you and we look to you. We look to you for help, Lord. We thank you for this word, but we need help from you, Lord. దేవా, నీ వైపు నుంచి మాకు సహాయం కావాలి తండ్రి. నీ సహాయం లేని ఎడల it would be difficult for us to complete this race. So we look to you, Father. Help us. Like that father of Derek Raymond, would you please come and help us, Lord, to complete this race. మా ముందు పెట్టినటువంటి ఈ పందాన్ని ఓపికతో పరిగెత్తి కంప్లీట్ చేయడానికి మాకు సహాయం చేయవో తండ్రి. దేవా, రా నాయన, మా జీవితాల్లో మా పరుగు పందెం ఏంటో మాకు తెలియపరచు. మేము చేయవలసిన ఈ పని ఏంటో తెలియపరచు. ఎవరెవరిని మా ద్వారా మీరు రక్షణ మార్గంలో నడిపించాలో అది తెలియపరచు. వాళ్ళ వైపు మేము వెళ్ళడానికి సహాయం చేయండి. మా అంతలో మేము కార్యం చేయడానికి సహాయం చేయండి. ప్రభువా, మా పరుగు పందాన్ని మేము నమ్మకంగా ఓపికతో సహనంతో కంప్లీట్ చేయడానికి మాకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రములు. ఈ ప్రార్థనా విన్నపములన్నింటినీ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించునుగాక.